హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఫ్రమ్ అన్విక్ హాస్పిటల్. మనకు లాస్ట్ టైం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే లైక్ డిస్క్ అంటే ఏంటి, డిస్క్ బల్జ్లో మనకి ఏమవుతుంది అనే దాని గురించి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాము. పెయిన్ వచ్చినప్పుడు అసలు ఇది డిస్క్ బల్జ్ అయినా లేకపోతే వేరే పెయినా, కిడ్నీ పెయినా అనేది మీ డాక్టర్స్ దే విల్ ఎగ్జామిన్ యూ క్లినికల్లీ. దేర్ ఆర్ సమ్ క్లినికల్ సైన్స్ ఉంటాయి. ఆ సైన్స్ బట్టి మీకు ఏ ప్రాబ్లం ఏది ఉంటే ఏది ఉంటుంది అనే దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఆధారపడుతూ ఉంటుంది. అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎక్స్రేస్లలో కొన్ని బేసిక్ చేంజెస్, అంటే లైక్ డిస్క్ గ్యాప్ దగ్గర ఎక్స్రేలో వర్టిబ్రల్ బాడీకి మధ్యలో గ్యాప్ తగ్గడం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. కొంతమందికి పెయిన్ తగ్గకపోతే మాత్రం అలాంటి వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ అనేది తీస్తాం. ఎంఆర్ఐ స్కాన్లో ఈ ప్రాబ్లం అనేది క్లారిటీగా తెలుస్తుంది. సో ఆ ప్రాబ్లం డిస్క్ సైజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మారుతూ వస్తాయి. డిస్క్ చిన్న సైజే ఉందనుకోండి, మెడికేషన్స్ వాడుకొని తర్వాత ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ సివియారిటీ ఆఫ్ డిస్క్ పెరిగితే మనకేమవుతుంటుంది అంటే లాగడము, ఈ పెయిన్ కంట్రోల్ లేకపోవడము అలా ఎక్కువ ఉంటుంది. అంటే అప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత డిస్క్ సైజ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు దీనికి సర్జరీ ఉంటుంది. సర్జరీ చేస్తే మనకు అక్కడ ఉన్న పోర్షన్ని, డిస్క్ ఏదైతే బయటకు వచ్చి నర్వ్ని కంప్రెస్ చేస్తుందో అది కరిగించేదానికి ఇంతవరకు మెడిసిన్స్ ఎవరు కనిపెట్టలేదు. సో దానికి ఈ ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా ఏదైనా కూడా టెంపరీ రిలీఫ్, ఇట్స్ లైక్ అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ పార్ట్ని తగ్గిస్తుంది తప్ప ఆ డిస్క్ని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పొజిషన్కి తీసుకురాలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఆ డిస్క్ కంప్రెషన్ తీసేస్తేనే మనకు పెయిన్ అనేది కంప్లీట్ రిలీవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఒకవేళ డిస్క్ సైజు మీకు నిజంగానే సివియర్గా ఉందనుకోండి, దీనికి సర్జరీస్ వచ్చాయి. యాక్చువల్లీ సర్జరీ ఏం చేస్తామంటే చిన్నగా ఓపెన్ చేసేసి ఆ డిస్క్ పోర్షన్ని కంప్లీట్ రిలీజ్ చేసేస్తే ఆ పోర్షన్ కంప్లీట్లీ ఫ్రీ అవుతుంది. తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సార్ ఈ స్టేజెస్లలో ఫిజియోథెరపీ వీళ్ళకి ఎప్పుడు అవసరమో, ఫిజియోథెరపీతో కంప్లీట్ కంట్రోల్ అవుతుందా? ఫిజియోథెరపీ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ యాక్టివ్ స్టేజెస్లలో మనకు హీట్ థెరపీ అని ఇట్లాంటివన్నీ ఇస్తాం. అవి ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని తగ్గిస్తుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేటివి ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత పెయిన్ తగ్గిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తామంటే బ్యాక్ మజిల్స్ కానీ సర్వైకల్ మజిల్స్ కానీ ఇవన్నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. దానివల్ల మనకు ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రికర్ కాకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.